మరి నిన్న చూస్తున్నాం విద్యార్థులు పోరుబాటాన్ని బట్టి ఫీజులు ఇవ్వాల్సిందే గవర్నమెంటు విద్యా వ్యవస్థ సంవత్సరం కూడా అయిపోవస్తుందన్నారు. నిదానంగా ఇస్తామని కొంతమంది అంటున్నారు, కొంతమంది అసలు ఈ సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఇవ్వలేము అని బయట టాకు. మనమైతే కాదు. లేదు అంటే ఇప్పుడు ఈ జనాలు అందరికీ పనిచేస్తూ ఉంటే ఓట్లకి ఇలా పంచుతూ ఉంటే అక్కడ మార్కెట్ రొటేషన్ అవుతేనే కదా జనం దగ్గరే. ఎవరికి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము తీయం, ఆ ప్రభుత్వం వస్తే వాళ్ళు తీయమని ఎవరికి వాళ్ళు టైట్ చేస్తుంది. అంతా కూడా మధ్యతరగతి మీద పడుతుంది ప్రతిదీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరుండి గెలిపించండి, నేను అన్నీ చేస్తానన్నాడు. ఈరోజు ఎక్కడ ఉండాలి పవన్ కళ్యాణ్? ఆయన కూడా కొత్తే కదా తమ్ముడు. ఆ పక్కనున్న సీనియరే ఆయన చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన అయినా సరే అది నడుచుకునే విధానం ఆయన ఇంకా కొద్దిగా అనుభవం కావాలి. జగన్ పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేసిండు, ఈరోజు మా దగ్గర ఖజానా ఖాళీ లేదు ఇవ్వలేమంటున్నారు. అసలు అది సోమరిపోత అంటే ఏంటో ముందు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మాట్లాడాలి. సోమరిపోత అంటే ఇప్పుడు ఓట్లు ముందు ఓటుకు 2000 ఇస్తాం, 5000 ఇస్తాం. కాంగ్రెసే కానీ ఇంకో ప్రభుత్వమే కానీ ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇచ్చి కొనుక్కుంటున్నారు కదా. ఎందుకు మరి అందరూ వాళ్ళు కూడా మన సోమరిపోతు చేసినట్టే ఇక్కడ జనాన్ని అందరినీ. అంత మేధావి శక్తి సీనియర్లు ఉన్నోళ్ళు అయినా సరే, సీనియర్టీ లేకపోయినా సరే ఏ డబ్బులు ఇవ్వకోకుండా జనాల్లోకి వచ్చి అడగొచ్చు కదా. అంటే గతంలో బాబు రావాలంటే జాబ్ రావాలన్నారు, తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇప్పుడేమో 20 లక్షలు అన్నారు. మన అసెంబ్లీలో లోకేష్ గారు ఉంటే ఇవ్వలేదు ఉద్యోగాలని చెప్తున్నారు. అవన్నీ అనుకున్నవన్నీ అంటే అక్కడ అవుతాయి తమ్ముడు. ఇంకా నిదానంగా టైం ఉంటుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు ఎక్కి సంవత్సరమే అవుతుంది, అన్నీ చూసుకోవాలి కదా నిదానంగా. ఇప్పుడు గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఇదే అన్నాడు ఎక్కినాక జగన్ బాబు గారు ఇబ్బంది ఖజానా ఖాళీ అని. అయినా కూడా తట్టుకొని 5 ఏళ్ళు చేశారా లేదా? అలాగే ఇప్పుడు వీళ్ళకు ఉన్న అనుభవానికి కూడా చేస్తారు నిదానంగా. అదే ఈ పరిపాలన ఈ విధంగా ఉంటే ప్రజలు ఏం చేస్తారు రాబోయే రోజుల్లో? ఇక ఏ ప్రభుత్వం వచ్చినా మధ్యతరగతులు చితికిపోవటమే తమ్ముడు. అది ఇందులోని తేలేదేం లేదు. ఇప్పుడు ఛార్జీలు పెరిగిన బస్సులు ఫ్రీగా ఇస్తామన్నా వాళ్ళకు కుదిరింది, మనకు కుదరట్లా. ఖజానా లేదంటున్నారు కాబట్టి ఇవ్వలేకపోతున్నారు. నిదానంగా ఇస్తారేమో. ఈయనకున్న సీనియారిటీకి మరి ఖజానా ఖాళీ అని నోటి నుంచి మాట రాకూడదు. చేస్తామని అనాలి. ఇప్పుడు అనుభవం లేని ఆయన చేశాడు. చిన్న చిన్న పథకాలే కానీ ఏదైనా కానీ ఇచ్చాడు ఆయన. అమ్మఒడి కానీ ఇలాంటి ఏదైనా. ఇప్పుడు వీళ్ళు పెట్టిన పథకం ఏది అమల్లోకి వచ్చింది అనేది జనానికి తెలియజేయాలి. ఇవ్వగలమా లేదా అనేది మాట ఇచ్చే ముందు ఉండాలి. వైసీపీలకు ఒక పని కూడా చేయొద్దంట ముఖ్యమంత్రి, ఆ మాట చెప్పచ్చు. వైసీపీ అనే ఇంకోటి కాంగ్రెస్ అనేది కాదు. ఇప్పుడు ఏదైనా సరే అందరూ గెలిపించిన ఆయనేగా. ఇప్పుడు ఓటు ఎవరేసారి డివైడ్ చేసి చెప్పలేరుగా. కాబట్టి ఇక అందరికీ చేయాల్సిందే ఆయన.